మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా? లక్ష్య పెట్టండి. రోజుకు 2000 నుంచి 20,000 వరకి అదనపు లాభాలొస్తాయి. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేయడానికి ఒకరు కావాలి. పులిని పట్టాలంటే మేకను ఎరగా వేయాలి. మరి అట్లాంటి వాళ్ళు కావాలంటే రిక్రూట్మెంట్ చేయాలి. అలాంటి రిక్రూట్మెంట్ చేయడంలో సైబర్ నెట్వర్క్ ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉంది. తాజాగా నిరుద్యోగులను ముందుగా బుట్టలో వేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి ఆల్మోస్ట్ 550 మంది వరకు ఈ మాయగాళ్ళ చెర నుండి బయటపడ్డారు. దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి విదేశాంగ శాఖ సహాయ సహకారాలతో వారు బయటకొచ్చారు. అందులో కరీంనగర్ జిల్లా మానకొండ మండలం రంగపేటకు చెందినటువంటి ఓ నిరుద్యోగి మధుకర్ రెడ్డి బయటకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. అంతకుముందు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీవీ ద్వారా సైతం వారి స్పందన తెలియజేశారు. ప్రస్తుతం మనతో మధుకర్ ఉన్నారు. మొత్తం మీద ఎట్లా ఉన్నది మీ హెల్త్? ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు వచ్చేసి ఇండియాకి? 4 డేస్ అవుతుంది. అసలు ఏం జరిగింది? వీళ్ళు మాయగాళ్ళు ఎట్లా మిమ్మల్ని ఆకర్షణ చేస్తారు? ఏమని చెప్తారు? అసలు మీకు ఉద్యోగం కావాలంటారా? ఏమని చెప్పారు? మీకు ఎట్లా ట్రాప్ చేశారు మిమ్మల్ని? టెలిగ్రామ్‌లో నోటిఫికేషన్ వస్తే నేను వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. ఆ, వాళ్ళు నాకు $1,100 సాలరీ అని చెప్పారు. ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ 1 ఇయర్ వీసా ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు కంపెనీ. దాని తర్వాత నేను వాళ్ళకి జూమ్ వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ చేశారు సార్ నన్ను. ఓకే. తర్వాత నా టైపింగ్ స్పీడ్ వేరు ఎవ్రీథింగ్ అన్నీ చూశారు వాళ్ళు. చూసిన తర్వాత నాకు డిసెంబర్ 18కి టికెట్ ఇచ్చారు థాయిలాండ్‌కి. నేను 17th నైట్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాను. 18th రోజు మార్నింగ్ అక్కడ రీచ్ కాగానే రాజశేఖర్ అని ధర్మపూర్ అతను నాకు కాంటాక్ట్ అయ్యాడు వాట్సాప్‌లో. అతను గైడ్ చేశాడు. థాయిలాండ్ ఎయిర్‌పోర్ట్ నుంచి మైసూర్ వెళ్ళడానికి, మళ్ళీ అక్కడ నుంచి బార్డర్ క్రాస్ చేయడానికి కూడా అతనే నాకు గైడ్ చేశాడు. నేను అక్కడ చిన్న రివర్ ఉంటుంది సార్. అంటే మయన్మార్‌కి, థాయిలాండ్‌కి మధ్యలో చిన్న రివర్ ఉంటుంది. ఆ రివర్ క్రాస్ చేసే ముందు నేను అతనికి కాంటాక్ట్ అయితే ఇది డిస్టెన్స్ అట్లనే డిస్టెన్స్ ఉంటుంది. ఇది షార్ట్ కట్ వే అని చెప్పేసి అన్న తర్వాత నేను రివర్ క్రాస్ చేసి వెళ్ళిపోయాను సార్ అక్కడికి. అంటే ఎక్కడికి వెళ్ళారు మీరు? మయన్మార్ లోపలికి వెళ్ళిపోయాను. మయన్మార్ అంటే మీకు రిక్రూట్ చేసిన కంపెనీ పేరేంది? రాజశేఖర్ చెప్పగానే మీరు థాయిలాండ్లో ఒక వెహికల్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకున్న తర్వాత ఒక రివర్ లాంటిది దాటారు, క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు మీకు డౌట్ వచ్చిందా? ఇది నేరము, మరి ఒక ఇట్లా ఇల్లీగల్గా దాటుతున్నాం అనేటువంటి డౌట్ ఏమైనా వచ్చిందా? లేదు సార్, అది రివర్ వచ్చేసి చిన్నగా ఉంది సార్. 50 to 60 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంత మన ఇండియాలో అటువంటివి చాలా ఉంటాయి కదా సార్. ఒక కెనాల్. అవును, కెనాల్ ఆ టైప్లో ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు కూడా ఏం డౌట్ అయినా నేను కాల్ చేశాను అతనికి. ఆ కాల్ చేస్తేనే షార్ట్ కట్ వే అన్న తర్వాత మేము వెళ్ళాం సార్. వెళ్ళాకనే మమ్మల్ని కంపెనీలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే కంపెనీ ఓనర్ వచ్చేసి పిక్ చేసుకున్నాడు. దాని తర్వాత మెడికల్ టెస్ట్లు అన్నీ చేసారు. దాని తర్వాత అకామిడేషన్లో డ్రాప్ చేసారు. మీ కంపెనీ పేరు ఏంటి అసలు? మీకు ఎంత వేతనం ఇస్తామని ఇక్కడ ఉన్నప్పుడు చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారా మీతో? చేశారు. అగ్రిమెంట్ పైన సైన్ చేయించుకున్నారు సార్. మా సాలరీ వచ్చేసి 1 lakh to 1,20,000 అని చెప్పారు. అగ్రిమెంట్లో వచ్చేసి 60,000 ఉంది సార్. 25,200 థాయిబాస్ ఉంది. ఓకే. అది అప్రాక్సిమేట్లీ ఇండియన్ కరెన్సీలో 60,000 to 62,000 అవుతుంది. దాని గురించి అడిగితే ఇంతే వస్తా అని చెప్పారు సార్. ఇక మా పాస్పోర్ట్ లీడ్లు అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. అందుకని చెప్పేసి అగ్రిమెంట్ పైన సైన్ చేసినాం. మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతామంటే మీ ఏజెంట్కి $3,000 మేము ఇచ్చినాం, అది రిటర్న్ ఇస్తే పంపించేస్తామని అన్నారు సార్. అన్న తర్వాత మేము అలానే ఉండిపోయినాం సార్. అంటే అది మొత్తం ఒక ప్రైవేట్ ఆర్మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేము. దానిలోనే ఉండాలి, దానిలోనే వర్క్ చేయాలి సార్. అంటే మీరు ఉన్నప్పుడు మీకు 1,20,000 నుంచి 1,50,000 వేతనం ఇస్తామని చెప్పి కేవలం 60,000కే సెట్ చేసినటువంటి పరిస్థితి. మీరు అడిగితే అంతే, ఇది లేదంటే మీ ఇష్టం అన్నారా? $3,000 ఇవ్వాలన్నారు. $3,000 పే ఆ చేసి తర్వాత మీరు ఏం డేటా ఎంట్రీ ఆపరేటర్ అని తీసుకున్నారు కదా, మీరు ఏం పని చేయమని పురమాయించారు వాళ్ళు? అమెరికాలో ఎవరైతే మన ఇండియన్ సెటిలర్స్ ఉంటారో, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, ఆ వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళని మేము హనీ ట్రాప్ చేయాలి సార్. అంటే మాకు ఫేక్ ఫేస్బుక్ ఐడీస్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రాము, టిక్టాక్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తారు మాకు. ఇస్తే మేము వాటిలో ఫేక్ మోడల్ ఫొటోస్ అప్లోడ్ చేసేసి వాళ్ళని ట్రాప్ చేయాలి. అట్లా మీరు నన్ను ట్రాప్ చేశారా? వాళ్ళతో నన్ను ఇన్వెస్ట్ చేయించారా? లేదు సార్, నేనేం చెప్పలేదు. చేయలే. చెప్పలేదు. మరి చెయ్యమంటే పనిష్మెంట్ ఇస్తారు, చితకబాదుతారు అని చెప్పేసి విన్నాను. ఎందుకంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి 12 మంది, జగిత్యాల టౌన్లో ఒకరున్నారు, రాయకల్ మండలానికి చెందినటువంటి ముగ్గురున్నారు, దాదాపు 9 మంది బయటకు వచ్చారు. ఇంకా ముగ్గురు కొరకు వెయిట్ చేస్తున్నామని చెప్పేసి 4 నెలల క్రితం జరిగినటువంటి విషయం. అక్కడ పోలీస్ అధికారులు అలాగే ఎంబసీ నుంచి ఎఫర్ట్స్ పెట్టి తీసుకురావడం జరిగింది. మీరు బయటకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? మేము ఇలాంటి పనులు మేము చెయ్యము, మోసం చేయడం మాకు ఇష్టం లేదు అని అన్నారు కదా. అంటే వాళ్ళు ఏ విధమైన పనిష్మెంట్లు ఇస్తారు? ఒక పాయింట్ బ్లాక్లో గన్ పెడతారు, బెదిరిస్తారు అని చెప్పారు, నిజమే?
సార్ నార్మల్గా అయితే పనిష్మెంట్ వచ్చేసి ఫైన్స్ వేస్తారు సార్. సాలరీ కట్ చేస్తారు. 5,000 10,000 థాయ్ బాట్స్ ఫైన్ ఇస్తారు. లేదంటే ఎండలో ఉరికిపిస్తారు 3-4 కిలోమీటర్స్. లేదంటే డక్ ఎగ్స్ అని ఉంటాయి సార్. అది తింటే మొత్తం వామిటింగ్ అవుతుంది, చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది, అటువంటిది తినిపిస్తారు. లేదంటే డిప్స్ కొట్టిస్తారు 200 300. అలా చాలా టార్చర్. ఇంకేమైనా మిస్టేక్ చేస్తే వాళ్ళ ప్రైవేట్ ఆర్మీని తీసుకొచ్చి కొట్టిస్తారు. ఆల్రెడీ రాజశేఖర్ని ఒకసారి కొట్టారు సార్ మా ముందు. 150 మెంబర్స్ నిలబెట్టేసి మా ముందే అతన్ని కొట్టారు ప్రైవేట్ ఆర్మీ వచ్చేసి. అతను అది మిస్టేక్ చేసిండు చాలా పెద్దది, అతను కొట్టారు సార్ మా ముందే. అంటే మీరు 550 మంది వరకు ఉన్నారు కదా, మీకు ముందుగా ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది అనేది విషయం తెలియదా? అక్కడికి వెళ్ళినాకనే మేము మోసపోయామని గమనించారా మీరేంటి అసలు? అవును సార్, మాకు ముందు తెలియదు. మాకు ముందు తెలిస్తే మేము వెళ్ళాం కదా సార్. మళ్ళీ జాబ్ వచ్చేసి థాయిలాండ్ అన్నారు సార్. థాయిలాండ్ 1 ఇయర్ వీజా ప్రొవైడ్ చేస్తా అన్నారు. అక్కడికి వెళ్ళాక వీజా ఉండదు, ఏముండదు. వర్క్ కూడా ఒకటి అని చెప్పేసి ఒకటి చేపించారు. దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా సార్. అంటే మొత్తం ఇల్లీగల్గానే చేయడము, వాళ్ళకి అబంధ హస్తాలు. ఒక్కసారి వెళ్ళామంటే వాళ్ళ ట్రాప్లో పడిపోవాల్సిందే, చెప్పిన పని చేయాలి, లేదంటే పనిష్మెంట్ తప్పదు. మీకు కూడా పనిష్మెంట్ ఇచ్చారా అట్లా? మాకు కూడా ఇచ్చారు సార్. వాళ్ళకి డైలీ కొంచెం రిపోర్ట్ ఇచ్చే ఉంటుంది. డైలీ మేము ఎంత వర్క్ చేసిన వెంటనే రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వకుండా పనిష్మెంట్ వేస్తారు సార్. లేదంటే ఫైన్స్ అన్నీ వేస్తారు, వాళ్ళ ఇష్టం సార్ ఇంకా. ఆ, అంటే మీరు ఎవరి ఎఫర్ట్స్ వల్ల బయటకు రావడం జరిగింది ఇప్పుడు ఇండియాకి ఇప్పుడు? నేను మా బావకి ఇన్ఫార్మ్ చేశాను సార్. మా బావ సాక్షిలో వర్క్ చేస్తారు. ఆ, మా బావ వాళ్ళ సార్ అనిల్ సార్ ఉంటారు, ఆయన ద్వారా బండి సంజయ్ సార్ ద్వారా, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా సుధాకర్ రెడ్డి సార్ ఉంటారు. ఆ సార్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు సార్ మాకు. ఓకే. మాతో కూడా మీరు మాట్లాడారు మీ ఇంటికి వచ్చినప్పుడు. చాలా ఎట్లా అనిపించింది? మీ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా ఆవేదనతోని ఎప్పుడు వస్తారు మా కొడుకు, థాయిలాండ్ వియత్నాం లాంటి ప్రదేశాలు చైనా వల్ల ప్రైవేట్ ఆర్మీ వాళ్ళ చేతిలో ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎప్పుడెప్పుడు కాపాడండి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీకు కూడా అనిపించిందా ఎప్పుడైతే ఇంటికి రావాలి అని చెప్పేసి? చాలా సార్లు అనిపించింది సార్. ఎందుకంటే అక్కడ మేము బయటకు కూడా వెళ్ళాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే చాలా కష్టం కదా సార్. అంటే ఆల్మోస్ట్ మీరు అందరు బందీలుగా ఉన్నట్టే 550 మంది. అవును సార్. ఇక ఎంతమంది వాళ్ళ వాళ్ళ ఏరియాలకు వెళ్ళిండ్రా? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది బయటకు వచ్చారు ఇప్పుడు? మన తెలుగు రాష్ట్రం నుంచి 42 మెంబర్స్ వచ్చారు సార్, ఆంధ్ర తెలంగాణ కలిపి. ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ మన వాళ్ళు, ఇండియా నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పనిచేస్తూ, లేదంటే వాళ్ళ పనిష్మెంట్ ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1000 ఎబో ఉంటారు సార్. అక్కడ కంపెనీస్ వచ్చే లాట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి సార్. ఒక కంపెనీ అని ఉండదు. కాంప్లెక్సెస్, అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ లానే ఉంటాయి. ఒక్కో బిల్డింగ్ 4-5 ఫ్లోర్స్ ఉంటుంది. చాలా మంది ఉంటారు సార్. ఇంకా అప్రాక్సిమేట్లీ 1000 ఎబో ఉంటారు. మీకు ఈ పోస్టింగ్ ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? మీకు మిమ్మల్ని ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన మీ కాంటాక్ట్లో ఉన్నాడా? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆ కాంటాక్ట్లో అయితే ఎవరు లేరు సార్. ఇప్పుడు రాజశేఖర్ అని అతనే నన్ను బార్డర్ క్రాస్ చెప్పించి అన్నీ చెప్పించింది అతనే సార్. నేను అతని పైన హితేష్ అని గుజరాత్ అతను నన్ను ఇంటర్వ్యూ చేశాడు వాట్సాప్లో. ఓకే. అని అతని పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను సార్. అంటే మరి ఆయన రాజశేఖర్ అంటాడు, నేను వాళ్ళని తీసుకొచ్చినట్టుగా ప్రూఫ్ ఏమైనా ఉందా? నేనేమన్నా ఏజెంట్నా? నాకేమన్నా ఇది ఉందా? నాకేం లేదు కదా అని చెప్పేసి అంటారు. నా దగ్గర వాట్సాప్ చాట్ ఉంది కదా సార్. అతను గైడ్ చేసిన చాట్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంది కదా. ఆహా. ఆహా. ఉందా? ఇప్పుడు ఉందా చాట్ మీ దగ్గర? లేదు సార్. ఫోన్ ఉందా? ఫోన్ లేదు సార్. ఫోన్ సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే. అంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చేసిందా ఆ ధరంపూర్ అతను? చాలా మంది చేశారు. మీకు కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. అంటే ఒక్కసారి కాల్ చేసి చూద్దాము. మనము రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి చాట్ చేసినట్టుగా చెప్తున్నారు. మనం ఇప్పుడు కూడా చేసాము, ఒకసారి ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బహుశా కాలింగ్ అని వస్తుంది, నెట్వర్క్ లేనట్టున్నది అక్కడ, ఆన్లైన్లో లేడు. ఎస్. అంటే ఇలాంటి వాళ్ళని ఎరగా వేసి ఉపాధి కల్పిస్తామనేటువంటి పేరుతో తీసుకెళ్లడము, చిత్రహింసలు, చెప్పిన పని చెయ్యకుంటే బాతు గుడ్లు తినిపించడము, పనిష్మెంట్ ఇవ్వడము, ఇవంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూ. చాలామందికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఇప్పుడు? ఎవరైనా కూడా ఏదైనా జాబు అబ్రాడ్లో వచ్చిందంటే పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకుని వెళ్ళాలి. అంటే నార్మల్గా కంపెనీ నేము గూగుల్లో ప్రతి ఒక్కటి కన్ఫామ్గా ఉందో లేదో చూసుకొని వెళ్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఏజెంట్లు చాలామంది వర్క్ చేసుకున్నారు వీళ్ళ చైనీస్ వాళ్ళ కింద. ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళేది, ఎవరికి ఏం సేల్ చేసేది తెలియదు సార్. క్యాండిడేట్లను వచ్చేసి ఎవరైనా జాబ్కి వెళ్ళే ముందు అన్నీ చూసుకుని వెళ్తే బెటర్ సార్. ఎస్. చూశారు కదా, దొంగ ఏజెంట్లు మాయ మాటలు చెప్తారు, వలలో వేసుకుంటారు. తీరా వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పేది ఒకటి,
అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ తీసుకొని చెప్పిన పని చేయండి, లేదంటే పనిష్మెంట్ తప్పదు అని చిత్రహింసలకు గురి చేస్తారు. అదృష్టవశాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషితో బతికి బయటపడ్డారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఆ ట్రాప్లో మగ్గుతున్నారు, చిత్రహింసలు ఎదుర్కొంటున్నారు. చెప్తే ఒకటి చెప్పకుంటే ఒకటి అనేటువంటి ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.